నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ ఇసుక మాఫియా గురించి మరోసారి మాట్లాడుకుంటున్నామండి. మేము ఒకటి చెప్తున్నాం. గత 2 సంవత్సరాలుగా నేను సైతం ఈ కోయిల్కొండ ఇసుక మాఫియా పైన పోరాడుతుందండి. ఎంత దౌర్భాగ్యం అండి అంటే, కోయిల్కొండ మండలంలో ఇసుక అక్రమ రవాణా గురించి మేము ఫిర్యాదు చేసుకుంటూనే వస్తున్నాం. అయినప్పటికీ 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవండి. మేము రవి నాయక్ గారు ఉన్నప్పుడు ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు కూడా ప్రస్తుతం విజేంద్ర బోయ్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేసినాం. కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తున్నా, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తున్నా, మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేస్తున్నా, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తున్నా. మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు, ఇసుక మాఫియాను ఆపిన సందర్భాలు లేవండి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మీకు ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అసలు కోయిల్కొండ ఇసుక మాఫియా అనేది కోట్ల రూపాయలు కొల్లగొడుతుందండి. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటి చేసి వాగుల్లో ఆచార్యపూర్, కొత్తూరు కానివ్వండి, సూరారం కానివ్వండి, లింగల్చేడు కానివ్వండి, మీరు అంకిల్ల కానివ్వండి, ఎంత ఘోరం అంటే పుష్కలమైనటువంటి వాగులు ఉన్నాయండి. ఈ యొక్క పరివాహక ప్రాంతాల్లో ఇసుక దర్జాగా దోపిడీ చేస్తారండి, ఎవ్వరు అడగరండి. ఇంకొక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నా, 2 సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ ఉన్నటువంటి అధికారులను మాత్రం ట్రాన్స్ఫర్ చేయరండి. ముఖ్యంగా మనం చెప్పుకోబోయేది ఏంటంటే కోయిల్కొండ తహసీల్దార్ రాజా గణేష్ గారి గురించి. రాజా గణేష్ గారు అవుట్ రైట్ ఇసుక మాఫియాకు సపోర్ట్ చేస్తున్నాడండి. మనం గతంలో ఇచ్చినటువంటి వీడియోలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ప్రత్యేకించి చెప్తున్నా. నేను కొన్ని ఆరోపణలు కూడా చేయదలుచుకున్నా. 2 సంవత్సరాల నుంచి కోయిల్కొండ తహసీల్దార్ గారు రాజా గణేష్ గారి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఒకటి అడగదలుచుకున్నాం. మేము ఒక ఆరోపణ చేసినప్పుడు కోయిల్కొండ తహసీల్దార్ గారు అక్కడ ఇసుక మాఫియా నడిపిస్తున్నాడు, డైరెక్ట్ ఇసుక మాఫియాతోటి ఆయన సంబంధాలు పెట్టుకొని సపోర్ట్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసినాం. ఆషామాషికి ఏం చెప్పలేదండి, ఫిర్యాదు చేసినాం మేము డైరెక్ట్ లిఖితపూర్వకంగా విజేంద్ర బోయ్ గారికి తేదీ 13/2/2025 రోజు చేసిన ఫిర్యాదు కాపీ. దాంట్లో స్పష్టంగా చెప్పినాం, వితౌట్ రాజా గణేష్ గారు అక్కడ శాండ్ మాఫియా నడుస్తలేదు, ఆయన సపోర్ట్ ఉంది, ఈజ్ కొల్యూటెడ్ విత్ శాండ్ మాఫియా అని చెప్పినాం. అక్కడ ఉన్నటువంటి డంపులు చూపించినాం, పత్రికల్లో వచ్చినటువంటి కాపీలను పెట్టినాం, అక్కడ ఉన్నటువంటి రాత్రిలో పెట్టినటువంటి ఇసుక తరలించినటువంటి ఫోటోలు చెప్పినాం, వీడియోలు పెట్టినాం, బండి నెంబర్లతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందండి. మేము ఫిర్యాదు చేసి టెంపర్ లోడ్ తోటి ఇసుక తీసుకుపోతున్నటువంటి వాహనాలకు సంబంధించిన ఫోటోలను మేము ఇచ్చి ఫిర్యాదు చేస్తే సంవత్సరం అవుతున్న చర్యలు లేవండి. ఖాళీ ఏం చేస్తారండి కలెక్టర్ గారు, ఎవరికి మన ఆర్డీఓ గారికి మా ఫిర్యాదును ఫార్వర్డ్ చేస్తారండి. తేదీ 5/3/2025 రోజు ఆర్డీఓ గారికి ఏం చెప్తారండి కలెక్టర్ గారు, ఆఫీసర్ ఇస్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ఫ్యాక్చువల్ రిపోర్ట్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ ఇమీడియట్లీ అంటారు. ఇమీడియట్లీ అని చెప్పి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు యాక్షన్ లేదండి. అంటే ఆర్డీఓ గారు, మామనార్ ఆర్డీఓ గారు అంత బిజీ ఉన్నాడు, లేఅవుట్లలో బిజీ ఉన్నాడా, నాలాల బిజీ ఉన్నాడా, ల్యాండ్ మోటివేషన్లో బిజీ ఉన్నాడా తెలియదు. కానీ ఒక్కరోజు కోయిల్కొండ తహసీల్దార్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం, ఎందుకు విచారణ జరపడం? సాక్షాత్తు మేము చెప్పేది కాదండి, జిల్లా కలెక్టర్ గారు రాసిన కాపీ. జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపి ఇమ్మీడియట్ రిపోర్ట్ తీసుకోమని చెప్తే సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఆయన చర్యలు తీసుకోడు. మేము ఒకటి అడగదలిచిన ఎందుకు అని మేము లోతుగా అధ్యయనం చేస్తే ఇక్కడ జరిగింది ఏందయ్యా అంటే, అక్కడ కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయండి. కోయిల్కొండలో పుష్కలమైన వనరులు ఉన్నాయండి. కామధేనువు కథ ఎట్లా ఉంటుందో కోయిల్కొండ కడ కథ అదేనండి. ఆచార్యపూర్ అలియాస్ కొత్తూరు చూడండి, అంకిల్ల చూడండి, సూరారం చూడండి, లింగల్చేడు చూడండి, ఎంత వెంకటాపూర్ కానీ, షేర్ వెంకటాపూర్ కానీ పిచ్చ ఇసుక డంపులు ఉన్నాయండి. ఒక్కరోజు నడుస్తే ఇది మేము అక్కడ ఉన్నటువంటి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మేము పరిశోధన చేసేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని అడిగి మేము తెలుసుకున్న సమాచారం మేరకు చెప్తున్నాం. మేము కూడా ఆ డంపులను చూడడం జరిగిందండి. ఒక్కొక్క బండికి ఒక్కొక్క రేటు. భారత్ బెంజ్కు 3,000, టిప్పర్కు 2,500, ట్రాక్టర్కు 1,500. యావరేజ్గా మండలంలో మొత్తం తీసుకుంటే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే మామూలు ఏందయ్యా అంటే, ఒక్కరోజు ఇసుక నడుస్తే యావరేజ్గా ఈ 5-6 డంపులు 5-6 రీచ్లను తీసేసుకుంటే, అన్అఫీషియల్ రీచ్లలో తీసుకుంటే ఒక 20 బెంజులు వేసుకున్న బెంజుల లెక్క ప్రకారం 60,000 అవుతుందండి. టిప్పర్లను చూసుకుంటే 2,500 చొప్పున ఒక్కొక్క టిప్పర్లు 20 టిప్పర్లకు వేసుకుంటే అది దాదాపు ఒక 50,000 అవుతుందండి. దాదాపు 90 నుంచి 100 ట్రాక్టర్లు ఎంటైర్ కోయిల్కొండ మండలంలో నడుస్తున్నాయండి. ఉదయం పూట మొత్తం డంపులు, రాత్రికి జంపులు. ఇది కోయిల్కొండ కథ. ఒక 90 యావరేజ్ వేసుకుంటే
1500 చొప్పున వేసుకున్న 1,35,000 అండి. ఓవరాల్గా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే మామూలు ఏంటంటే ఒక్కరోజు నడుస్తే ఇసుక సాఫ్ట్వేర్ ఉద్యోగానికంటే ఎక్కువ లంచాలు ఆడ వస్తున్నాయండి. కాబట్టి దీనిపైన ఎవ్వరు చర్యలు తీసుకోరండి. మా అంచనా ప్రకారం మాకున్నటువంటి కొంత సమాచారం మేరకు, నివేదికల రూపంలో అక్కడ వచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే లంచాలు రోజుకు ఒక్కరోజు ఇసుక నడిస్తే 2,45,000 రూపాయలు యావరేజ్గా వస్తుందండి. ఇంత లంచాలు ఎడికెళ్ళి వస్తాయి, జీతాలే రావు, లంచాలు ఎడికెళ్ళి వస్తాయండి. ఇది ఒక్కటే చెప్పదలుచుకున్నా. కోయిల్కొండ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ఒక్కరోజు లంచం 2,45,000 రూపాయలని మాకు సమాచారం అందిందండి. మేము అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ చేస్తే ఈ 2,45,000 రూపాయలు ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బులు ఇవన్నీ కొల్లగొట్టి కోయిల్కొండ తహసీల్దార్ కార్యాలయానికి లంచాల రూపంలో పోతున్నాయండి. మేము ఇదే అడగదలుచుకున్నాం. మేము ఫిర్యాదు చేసినాం, దానిపైన చర్యలు తీసుకోకపోవడంతో పాటు కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నటువంటి కోయిల్కొండ తహసీల్దార్ రాజా గణేష్ గారి పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోరని మేము ప్రశ్నించినాం. దాంట్లో మీరు ముఖ్యంగా చూస్తే కోయిల్కొండ తహసీల్దార్ గారు ఒక ముగ్గురు ఏజెంట్లను పెట్టుకుంటాడండి. ఒకటి దాసరి చింటూ జూనియర్ అసిస్టెంట్ అండి తహసీల్దార్ కార్యాలయానికి. ఇంకొకతను కేశవులు అండి. ఈ ఇద్దరు ఏజెంట్లు ఒక మాణిక్యం అని చెప్పి జేసీబీ డంపింగ్ సంబంధించి జేసీబీ ఓనర్ అండి. ఈ ముగ్గురితో వసూళ్ల పర్వాన్ని కోయిల్కొండ తహసీల్దార్ రాజా గణేష్ గారు చేపడుతున్నారు. ఈ దాసరి చింటూ జూనియర్ అసిస్టెంట్ ఏం చేస్తాడండి, అసలు అప్పులోలాగా వేధించి వాళ్ళ బండ్లోళ్ళని వేధించి ఎవరైతే ఇసుక మాఫియా నడుపుతారో వాళ్ళతో అంతా ఈయన జూనియర్ అసిస్టెంట్ పని ఆఫీసుల కంటే రాత్రి 1-2 గంటలకు ఈయన చేసే పని ఇదేనండి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ దాసరి చింటూ గారు కానీ కేశవులు గారు కానీ ఈ మాణిక్యం వారి వీళ్ళ ఫోన్ నెంబర్లని మీరు ట్రేస్ అవుట్ చేయండి. మేము చెప్పేది ఆరోపణ అయితే, మేము చెప్పేది వాస్తవం కాదనుకుంటే దయచేసి ఈ సందర్భంగా నేను ఒకటి కోరుతున్నా. మేము జిల్లా కలెక్టర్ విజేంద్రబాయ్ గారికి చేసినాం, పోలీస్కి చెప్పినాం, అందరికి ఫిర్యాదు చేసినాం, ఏడీ మైన్స్కి చెప్పినాం, అందరికి ఫిర్యాదు చేసినాం. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదండి. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఒక రిపోర్ట్ తీసుకోరు, ఒక చర్యలు తీసుకోరు. మేము ఒకటి అడగదలుచుకున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఏసీపీ డీజీ యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో చారు సిన్హా గారిని ఈ సందర్భంగా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డీజీ చారు సిన్హా గారిని కలవాలని మేము నిర్ణయించుకున్నాం. మేము స్వయంగా డీజీ చారు సిన్హా గారిని కలిసి కోయిల్కొండ మండలంలో రాజా గణేష్ గారి అవినీతి ఇసుక మాఫియాకు సంబంధించిన చిట్టాని మేము తీసుకుపోయి ఆమెకు చూపించదలుచుకున్నాం. ఏ బండ్లు ఎవరెవరి బండ్లతో సహా వీళ్ళు తీసుకుంటున్న మామూళ్ళు వసూలు చేస్తున్న పర్వాలు, ఏ వాగులో ఎంత నడుస్తుంది అన్నీ కలిపి ఏసీబీ డీజీ చారు సిన్హా గారిని కలుస్తాం, ఆమెకు ఫిర్యాదు చేస్తాం. ఇక ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఆర్డీఓ గారు పట్టించుకోరు, కలెక్టర్ గారు లెటర్ ఇచ్చి పక్కకు తప్పించుకుంటారు. వీళ్ళు ఎలాంటి జిల్లా అధికారులు చర్య తీసుకుంటలేరని మాకు అర్థమైంది. కాబట్టి ఏసీబీ డీజీ గారిని స్వయంగా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము కలుస్తాం, ఫిర్యాదు చేస్తాం. అప్పటికైనా ఇంకొకటి మాకు చెప్పేది ఏంటంటే, చారు సిన్హా గారు గతంలో ఇక్కడ జిల్లా ఎస్పీగా పనిచేశారు. మేడం చారు సిన్హా గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ హంబుల్లీ ఒకటి రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. మీకు జిల్లా మీద పూర్తి అవగాహన ఉంది, ఎందుకంటే మీరు ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఎస్పీగా పనిచేసిపోయారు. కాబట్టి దయచేసి చారు సిన్హా గారు, డీజీ ఏసీబీ మీరు పర్సనల్ ఇంటర్వ్యూషన్ అయ్యి దీనిలో మీరు వ్యక్తిగతంగా ఎంక్వైరీ చేయండి. దయచేసి కోయిల్కొండలో జరుగుతుంది, మాకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటలేరు కాబట్టే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మీ టీంలను పంపిస్తారా, మీ ప్రత్యేక విభాగానికి సంబంధించిన ఎవరైనా నిజాయితీపరునైన అధికారితోటి విచారణ జరిపించండి. ఏసీబీ అధికారితో విచారణ జరిపి కోయిల్కొండ మండలంలో అసలు నిజంగా ఇసుక మాఫియా నడుస్తుందా, ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరెవరు ముడుపులు నప్పుతారు ఒకటి చెప్పదలుచుకున్నా నేను. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ చారు సిన్హా గారికి కానీ, మరొకటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారికి షికా గోయల్ గారికి కూడా మేము ఒకటే విన్నపిస్తున్నాం. దాసరి చింటూ జూనియర్ అసిస్టెంట్ కావాలంటే మేము వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తున్నాం. 9010398532 దాసరి చింటూ కోయిల్కొండ తహసీల్దార్ జూనియర్ అసిస్టెంట్ అండి. ఆయన నెంబర్ చూడండి 9010398532. ఇంకొకటి కేశవులు గారు అండి, కేశవులు గారు అటెండర్ కోయిల్కొండ తహసీల్దార్ మండలం. ఆయన నెంబర్ కూడా మేము చెప్తున్నాం 9492350012. ఇంకా కోయిల్కొండ తహసీల్దార్ గారు రాజా గణేష్ గారి నెంబర్ అందరికీ తెలిసిన విషయమే 9000101446. ఇది గవర్నమెంట్ నెంబర్. నేనేమంటున్నా అంటే ఈ 3 నెంబర్లను మీరు ఒకసారి కాల్ లిస్ట్ వెరిఫై చేయండి. రాత్రి 1 గంటలకు 2 గంటలకు కూడా ఖచ్చితంగా
వీళ్ళు ఫోన్లు చేసి తహసీల్దార్ గారితో టచ్లో ఉన్న మాట వాస్తవమా కాదా, బండ్లతోటి లెక్కలు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా, వీళ్ళ కాల్ రిజిస్టర్ తెరిస్తే ఒక అటెండర్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ రాత్రి 1-2 గంటలకు ఎంఆర్ఓ గారితో ఒకరోజు 2 రోజులు అంటే ఏం కాదు, కంటిన్యూస్గా వాళ్ళకి ఏం పని ఉంటుంది. ఈ విషయాలపైన అన్నిటిపైన దయచేసి ఏసీబీ డీజీ చారు సిన్హా గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ షికాగోవెల్ గారు విచారణ జరిపితే ఒక ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేయాలి. ఎంత ఘోరం అంటే కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఒక్కొక్కరికి ఎంత ఘోరం అంటే చెప్తున్నా, తహసీల్దార్ కార్యాలయానికి ఒక్కరోజు ఇసుక నడిస్తే 2,45,000 అండి. ఇంకా పోలీసుల కథ చెప్పాల్సిన అవసరమే లేదు. పోలీసులది ఇక్కడ చాలా వెరైటీ ధోరణి అండి. తహసీల్దార్ గారు ఒక రోజుకు బండ్లతోటి వసూలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ విభాగం కోయిల్కొండ పోలీసులు మాత్రం వాళ్ళు ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివినండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ట్రిప్పుకు లెక్క తీసుకుంటారు. రోజు లెక్క కాదండి ఇది. ఒక్క ట్రిప్పు నడిస్తే బెంచ్ ఒక్క ట్రిప్పు రోజుకు 3 ట్రిప్పులు నడిస్తే 3 లెక్కలండి. ఒక్క ట్రిప్పుకు 3,000. అదే బెంచ్ రాత్రి 3 ట్రిప్పులు నడిచింది అనుకోండి 9,000 ఇవ్వాల్సిందే. అట్లా వీళ్ళ లెక్క కోయిల్కొండ తహసీల్దార్ గారి కార్యాలయం లెక్క 2,45,000 అయితే కోయిల్కొండ పోలీసుల లెక్క 4,05,000 రూపాయలు అవుతుందండి. నేను ఒకటి చెప్తున్నా, ఇవన్నీ లక్షల్లో ఆరోపణలు కాదండి, ఇది నిజమండి. మేము చెప్పేది అవాస్తవం అయితే ఆరోపణలు అనుకుంటే, నేను సైతం చెప్పేది నిజాలు కాదనుకుంటే దయచేసి వీళ్ళ కాల్ లిస్టు చూడండి, వీళ్ళు ఎంక్వైరీ చేయండి, ఒక టీంను అపాయింట్ చేయండి. ఏసీబీ డీజీ గారికి, విజిలెన్స్ డీజీ గారికి నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, చారు సిన్హా గారికి, షాగోల్ గారికి, మీరు మీ పర్సనల్ టీం తోటి నిజాయితీ పరులైన ఆఫీసర్లతోటి కోయిల్కొండ మండలంలో ఎంక్వైరీ చేపియండి. ఎంక్వైరీ చేయించేసి అక్కడ జరుగుతున్న అవినీతి చేయండి. ఇది వాస్తవం. వరస్ట్ కండిషన్లో చెప్తున్నా నేను. నెలకు 30 రోజులు ఏం నడవదండి, 2 రోజులు నడుస్తుంది, 3 రోజులు బంద్ అవుతుంది. అట్లా యావరేజ్గా తీసుకున్న 10-15 రోజులు తీసుకున్న తహసీల్దార్ కార్యాలయానికి 2,45,000 ఒక రోజు చొప్పున వేసుకుంటే 15 రోజులు లెక్క చేసుకున్నా కానీ 15 రోజుల 35-40 లక్షల రూపాయలు. తర్వాత పోలీస్ లెక్క తీసుకుంటే పోలీస్ స్టేషన్ మామూలు తీసుకుంటే 4,05,000 రూపాయలు అవుతుంది. 4,05,000 15 × 4 అంటే 60 లక్షలు. ఇవి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల జీతాల కంటే ఇక్కడ కోయిల్కొండ మండలంలో లంచాలు ఎక్కువ వస్తున్నాయండి. సరే పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఇంకెవరికైనా పంచుతారా మాకు తెలియదు, కానీ రెవెన్యూ శాఖలు మాత్రం పంచేది ఏం లేదండి. మొత్తం తోసే ఠాగూర్ సినిమాలో తోసే అన్నట్టు తోసేస్తురండి. ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ యొక్క లంచాలపై విచారణ జరపాలి. ఆయన ఎవరో ఎలన్ మాస్కో, ఎక్సో, ఫేస్బుక్కో, ట్విట్టర్ జీతాల కంటే కోయిల్కొండ మండలంలో తహసీల్దార్ గారి కానీ పోలీసు కానీ అంతకంటే ఎక్కువ లంచాలు వస్తున్నాయండి. మేము చెప్పేది ఒకటే, ఇకనైనా ఏసీబీ డీజీ గారు స్పందించాలి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పందించాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ కోయిల్కొండ ఈ వాగులు ఏవైతున్నాయో దీన్ని ఆనుకొని కోత్లాబాద్ దాటిపోతే మద్దూరు మండల్ వస్తుందండి. మద్దూరు మండలు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహించినటువంటి కోయిల్కొండ అండి, కొడంగల్ నియోజకవర్గం అండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం ఆనుకొని ఇవన్నీ వాగులు ఉంటాయండి. ఇక్కడ నుంచి దర్జాగా అక్కడ కూడా కోయిల్కొండ కానీ, పరిగి కానీ, దాండూరు కానీ, చేవెళ్ళకి కానీ ఇక్కడ నుంచి ఇసుక మాఫియా నడుస్తుందండి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, అయ్యా మా పోరాటం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. 2014లో మేము ఎప్పుడైతే ప్రజా ప్రయోజన వాద్యం బిల్ హైకోర్టులో వాద్యం దాఖలు చేయడం జరిగిందో అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఈ ఇసుక మాఫియా పైన మా పోరాటం గురించి కూడా రేవంత్ రెడ్డి గారికి పూర్తి అవగాహన ఉంది. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అడగడం జరిగింది, కేసు వేయడం గురించి కేసు పూర్వపరాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సీఎం సొంత జిల్లాలో ఇంత దారుణాలు జరుగుతుంటే, లక్షల్లో లంచాలు తీసుకుంటే, ప్రభుత్వ ధనాన్ని, ప్రజా సంపదనని, ప్రకృతి సంపదనని లూటీ చేస్తుంటే సీఎం గారు ఎందుకు స్పందించరు? కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ దయచేసి మీరు మామ్నార్ జిల్లాలో కోయిల్కొండ మండలంలో మీ నియోజకవర్గం ఆనుకొని ఉన్న దానిలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించండి. ఒక్కరోజు విచారణ జరపండి. విచారణ జరిపితే కఠోరమైన నిజాలు వస్తాయి. ఈ అందరి అవినీతి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇప్పుడు ఎట్లాగో ఏసీబీ డీజీ చారు సిన్హా గారిని కలుద్దాం అనుకున్నాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ షాగోల్ గారిని కలుద్దాం అనుకున్నాం, ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా సొంత జిల్లా అతనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని స్వయంగా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. కోయిల్కొండ ఇసుక అక్రమాల గురించి చెప్తాం. వాళ్ళు కూడా సీఎం గారు కూడా స్పందించకపోతే ఆల్టర్నేట్గా రెమెడీ మాకు రాష్ట్ర
అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉందండి, హైకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టును ఆశ్రయించి ఈ అవినీతి పరులైనటువంటి కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారు కానీ, కోయిల్కొండ పోలీసులపైన కానీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తలుపు తడుతాం. ఈ అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాడతాం. వీళ్ళపైన కోయిల్కొండ తహసీల్దార్ రాజగణేష్ గారిపైన ఏసీబీ ఎంక్వైరీ జరగాలి, ఆయన అక్రమాస్తులపైన విచారణ జరగాలి, కోయిల్కొండ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులపైన కూడా విచారణ జరగాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ గారు ఆయన మదనాపురం నుంచో ఎక్కడి నుంచో వచ్చిండు, ఎవరు మన ఆయన తిరుపాజో ఎవరు అంట ఆయన ఎస్ఐ గారు, ఆయన కూడా దర్జాగా పోలీస్ స్టేషన్లో పైరవీలు చేస్తున్నాడండి. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే నిన్నటికి నిన్న కోయిల్కొండ మండలం పోలీస్ స్టేషన్లో ఇసుక మాఫియాను పిలిపించి ఈయన మాట్లాడతాడంట. అరే ఏమని 4-5 రోజులు ఆపండి, పైన టైట్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, జర ఆగండి, నడుపుదాం, కొంచెం ఆగండి, మేము మాట్లాడేది ఉంది అని చెప్పి ఇసుక మాఫియానే పోలీస్ స్టేషన్లో పిలిపించి పైరవీలు చేస్తున్నటువంటి కోయిల్కొండ ఎస్ఐ తిరుపాజీ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎంత ఘోరం అండి! సాక్షాత్తు ఇసుకను అక్రమంగా పోతుంటే కేసులు బనాయించాల్సిన పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాతో కుమ్ముక్కైతే దీన్ని పట్టించుకునే నాథుడు ఎవడండి? తిరుపాజీ గారి పైన కూడా మేము ఈ సందర్భంగా ఒకటి అడగదలుచుకున్నాం. వీళ్ళ ఆస్తులపైన విచారణ జరపాలి. ఆయన బిజినపల్లి పక్కన ఎక్కడో ఫామ్ హౌస్ కట్టుకుంటున్నట. ఈ అన్ని ఫామ్ హౌస్లపైన కానీ వాళ్ళ ఆస్తులపైన కానీ ఎస్ఐ ఎంఆర్ఓల తహసీల్దార్ పైన ఆస్తులపైన విచారణ జరపాలని ఈ సందర్భంగా ఏసీబీ డీజీ చారు సిన్హా గారిని, విజిలెన్స్ అండ్ డీజీ శేఖర్ గోయల్ గారిని కోరుతున్నా. లేని పక్షంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆశ్రయిస్తాం, హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.